హలో అందరికి, నేను మీ ప్రణీత. మన బాడీలో వచ్చేసి ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ ఈ రెండు రకాల ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తే ఒక మిక్స్డ్ గ్లాండ్ ఉంది. అదేంటో తెలుసా ఇంతకి? సో అదే అండి ప్యాంక్రియాస్. తెలుగులో వచ్చేసి క్లోమ గ్రంథి అని అంటాము. సో ఇది ఏం చేస్తుంది అనేసి ఈ చిన్న వీడియోలో చూద్దాము. సో మెయిన్ గా దీనికి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి: ఎండోక్రైన్ ఫంక్షన్స్, ఎగ్జోక్రైన్ ఫంక్షన్స్. ఎండోక్రైన్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ సెల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఆల్ఫా సెల్స్. సో ఈ ఆల్ఫా సెల్ ఏం చేస్తుందనంటే మెయిన్ గా గ్లూకగాన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్లూకగాన్ హార్మోన్ మెయిన్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బీటా సెల్స్. ఈ బీటా సెల్స్ వచ్చేసి ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తుంది బ్లడ్ లో అయితే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డెల్టా సెల్స్. ఈ డెల్టా సెల్స్ వచ్చేసి సోమాటోస్టాటిన్ హార్మోన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సోమాటోస్టాటిన్ ఏం చేస్తుందనంటే 2 హార్మోన్స్ ని, అంటే ఇన్సులిన్ హార్మోన్ ని, నెక్స్ట్ గ్లూకగాన్ హార్మోన్ ని అయితే రెగ్యులేట్ చేస్తుంది ప్రొడక్షన్ ని. లాస్ట్ వన్ ఎఫ్ సెల్స్. ఈ ఎఫ్ సెల్స్ ఏం చేస్తుందంటే మెయిన్ గా ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ ఏం చేస్తుందంటే మెయిన్ గా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సెక్రీషన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అదే విధంగా డైజెషన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇదంతా కూడా దేని కిందకి వస్తుందనంటే మెయిన్ గా ఎండోక్రైన్ ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి ఎగ్జోక్రైన్ ఫంక్షన్. సో ఈ ప్యాంక్రియాస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అయితే సెక్రీట్ చేస్తుంది. మెయిన్ గా అమైలేస్ కానీ, లైపేస్ కానీ, ప్రోటీయేస్ కానీ. సో ఇలాంటి ఎంజైమ్స్ సెక్రీట్ అవ్వడం వలన డైజెషన్ అనేది మెయిన్ గా ప్రాపర్ గా జరుగుతుంది. సో ఇది వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్ రెండింటికి కూడా డిఫరెన్స్ ఏంటి అనేది. చూడకపోతే మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.